the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ విషయంలో మనం సాధించిన పురోగతి. 2030 సంవత్సరం కల్లా భారతదేశంలో 500 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని మన దేశం నిర్దేశించుకున్న లక్ష్యం. దానిలో భాగంగా ఇప్పటి వరకు జనవరి 2025 జనవరి మంత్ ముగిసేసరికి భారతదేశంలో టోటల్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ లేదంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి 217.62 గిగావాట్స్కి చేరిందట. అందులో సోలార్ పవర్ కెపాసిటీ అనేది 100 గిగావాట్స్ చేరింది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని వైపు పయనిస్తుంది. మన భారతదేశం కూడా ఇప్పటికే టార్గెట్ ఏం పెట్టుకున్నారు, 2030 సంవత్సరం కల్లా 500 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగా జనవరి మంత్ వరకల్లా ఎంతగా ఉత్పత్తి చేశాము, అందులో ఈ మొత్తం ఉత్పత్తి అయిన దాంట్లో 100 గిగావాట్స్ కంటే ఎక్కువగా సోలార్ పవర్ అనేది ఉందంట. సో సౌరశక్తి మనం చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సౌరశక్తి ఉత్పత్తి విషయంలో ఇస్తున్న స్కీమ్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇవన్నిటి యొక్క ఫలితము ఇప్పుడు మనం చూస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ భారతదేశంలో దీనికి సంబంధించి కీలకంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఒప్పందం రక్షణ రంగానికి సంబంధించి, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో రక్షణ రంగానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. వార్తలు నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, లేదా మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి చేసుకుంటున్న దిగుమతులే కానివ్వండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, లేదంటే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ లైక్ సిప్రీ రిపోర్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అటువంటివి, లేదంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారతదేశంలో దేనికి ఆమోద ముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఇండియన్ నేవీ వారు కుదుర్చుకున్న ఒక ఒప్పందము. నేవీ అవసరాల కోసం BEL ఏం చేయబోతోంది, భారత నౌకాదళం కోసం 11 కొత్త తరం ఆఫ్షోర్ గస్తీ నౌకలు, 3 క్యాడెట్ శిక్షణ నౌకల కోసం అవసరమైన 28 కీలక సిస్టమ్స్ కొనుగోలు చేసేందుకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 624 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ విజన్కు ఇది అనుగుణంగా ఉందని తెలపడం జరిగింది. 11 కొత్త తరం ఆఫ్షోర్ గస్తీ నౌకలు, 3 క్యాడెట్ ట్రైనింగ్ నౌకల కోసం 28 EON 51 సిస్టమ్స్ BEL నుంచి 624 కోట్ల రూపాయల విలువతో తయారు చేయబోతున్నారు. ఈ ఒప్పందం గుర్తుంచుకోండి. ఎవరెవరికి దేని విషయంలో ఒప్పందము, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి. అండ్ రీసెంట్గా మనం చూసాము, ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. బీజేపీ విజయడంకా మోగించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది, అఖండ విజయం సాధించింది. సో ఇక్కడ ఫలితాలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. సో ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది, మనం చూసాము. సో బీజేపీకి యాక్చువల్గా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి, ఈ 3 గుర్తుంచుకోండి. ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కదా, మరి ఇక్కడ ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయంటే 70 ఎమ్మెల్యే స్థానాలు, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగ సవరణ చట్టాల్లో భాగంగా ఢిల్లీకి సంబంధించి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు, మీరు పాలిటీలో భాగంగా చదవండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యను ఎలా చూస్తాము, సో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఏదైతుందో అందులో సగానికంటే ఎక్కువ రావాలి, అంటే 70/2 35 + 1 36. ఎవరైతే మ్యాజిక్ నెంబర్ని రీచ్ అవుతారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధిస్తారు, పార్టీ అయినా లేదా కూటమి అయినా. సో ఇక్కడ ఢిల్లీ 48 ఎమ్మెల్యేలను గెలుచుకొని జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏదైతుందో ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో ఓడిపోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం జరిగింది, కీలక నేతలు ఓడిపోయారు. సో కాంగ్రెస్ 0కే పరిమితమైంది. 2015లో, 2020లో, 2025 ఈ 3 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 0కు మించి స్థానాలను గెలుచుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఢిల్లీలో బీజేపీది. మరి ఓట్ల శాతం కనుక తీసుకుంటే హైయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ బీజేపీకి వచ్చింది 45.56,
ఆప్కి 43.57, కాంగ్రెస్కి 6.34. గుర్తుంచుకోండి. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారం కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అండ్ విదేశీ జైళ్లలో భారతీయులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10,152 మంది అంట. ఎవరు చెప్తున్నారు? లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన గణాంకాలు. విదేశాల్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారతీయులు కొందరు, కేసుల విచారణ జరుగుతున్న వారు మరికొందరు. ఇలా ప్రస్తుతం విదేశీ జైలులో మగ్గుతున్న మొత్తం భారతీయుల సంఖ్య 10,152 మంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే 5,000కు పైగా వీరు ఉన్నారంట. వీరందరి కోసం భారత ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. భారతీయులకు సంబంధించి కేసుల సమాచారం రాగానే వెంటనే ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖతో చర్చలు జరిపి అవసరమైతే న్యాయ సహాయం కూడా అందిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సౌదీ అరేబియాలో 2,633 మంది ఉన్నారంట హైయెస్ట్గా. నెక్స్ట్ యూఏఈ గుర్తుపెట్టుకోండి. అండ్ నార్త్ ఇండియా, భారతదేశాన్ని మనం 4 వైపులో చూస్తే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నార్థన్ సైడ్ ఆఫ్ ఇండియా, నార్త్ ఇండియా అంటే నార్థన్ సైడ్ ఆఫ్ ఇండియాలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇటీవల ఏర్పాటైంది. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నార్థన్ ప్లేస్ ఆఫ్ ఇండియాలోనే మొట్టమొదటి హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఎక్కడ అంటే నాలాగఢ్ అనే ప్రాంతము, ఆ డిస్టిక్లో ఈ ప్లాంట్ అనేది ఏర్పాటుతో వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రం అని అడుగుతారు, సరిపోతుంది. అండ్ ఒడిషాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మోహన్ చరణ్ మాజీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒడిషా రాష్ట్రంలో ఒక విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికోసం రానున్న 5 ఏళ్ల పాటు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా అలొకేట్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. సో మరి ఆ స్కీమ్ పేరు ఏంటంటే వికసిత గావన్ వికసిత ఒడిషా. సో ఒడిషా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, గావో అంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం. అండ్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, భారతదేశంలో ఈశాన్య దిక్కున ఉన్న 7 సిస్టర్స్ అంటాం కదా, ఆ రాష్ట్రాల్లో ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా స్వావలంబిని అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. స్వావలంబిని పైనీరింగ్ విమెన్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఫర్ ద ఫస్ట్ టైం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ నీతి ఆయోగ్, ఈ ముగ్గురు కూడా ఎవరెవరంటే MSDE, IIE, నీతి ఆయోగ్ ముగ్గురి సహకారంతో స్వావలంబిని అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. నార్త్ ఈస్టర్న్ ఇండియాలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇటువంటివి అందించడం, వాళ్ళకు ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ అనేది వార్తల్లోకి వచ్చింది. దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని ఇక్కడ వార్తలు ఇచ్చిన ప్రాంతం, ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన లేదా మైనింగ్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చిన దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాం అనగానే మనకు కాజీరంగా కానివ్వండి ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. సో మరి ఎందుకు ఇక్కడ దిబ్రూ సైఖోవా వార్తల్లోకి వచ్చిందంటే, దిబ్రూ సైఖోవాలో ప్రభుత్వము ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ అని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిబ్రూ సైఖోవా ఆ నేషనల్ పార్క్ ఏరియాలో ఆయిల్ అండ్ గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనుమతులను నిరాకరించడం జరిగింది. ఏ సంస్థకు అనుమతులు నిరాకరించడం జరిగిందట అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థకి ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం జరిగింది. అలా వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ టాపిక్ ఇంపార్టెంట్ కాదు, కానీ వార్తల్లోకి వచ్చిన దిబ్రూ సైఖోవా ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. క్రయోజెనిక్ వ్యాక్యూమ్ ప్రజ్వలన పరీక్ష విజయవంతం వార్తలోకి వచ్చింది. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇస్రోకి ప్రస్తుతం వి నారాయణన్ గారు చీఫ్గా లేదా చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను శూన్య వాతావరణ పరిస్థితుల్లో మండించే పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రీసెంట్గా తెలిపింది. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో దీన్ని నిర్వహించారంట. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో ఉపయోగించే LVM-3 రాకెట్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ కీలకంగా మారనుంది. అండ్ దాదాపు 2 ఏళ్ల తర్వాత లెబనాన్లో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటనే అంశం వార్తల్లోకి వచ్చింది. లెబనాన్ క్యాపిటల్ బీరట్. సో ఇక్కడ యుద్ధంతో కకావికలైన లెబనాన్లో దాదాపు 2 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడింది. ఆపద్ధర్మ ప్రభుత్వం వైదొలిగేందుకు అనుమతించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాలపై సంతకం చేసినట్టు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ప్రకటించారు. కొత్త ప్రధానమంత్రి నవాఫ్ సలాం
ఇటీవల 24 మంత్రులతో క్యాబినెట్ని ప్రకటించారు. 2022 తర్వాత పూర్తి స్థాయిలో ఏర్పాటైన ప్రభుత్వం ఇదంట. లెబనాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే ఇన్స్టాంట్ సోలార్ పవర్ కెపాసిటీ క్రాసెస్ 100 గీగావాట్స్ ఇన్ ఇండియా. రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో సాధించిన పురోగతి. రక్షణ రంగానికి సంబంధించి BELతో ఇండియన్ నావీ కుదుర్చుకున్న ఒప్పందము. అండ్ ఢిల్లీలో బీజేపీ విజయడంక. అండ్ విదేశీ జైళ్లలో భారతీయులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి. అండ్ నార్థన్ ప్లేస్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. వికసిత్ గావం వికసిత ఒడిషా అని చెప్పేసి ఒడిషా రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమము. స్వావలంబిని అనే ఒక ఇనిషియేటివ్ విమెన్ ఎంటర్ప్రీనర్స్ని ప్రోత్సహించడానికి నార్త్ ఈస్టర్న్ ప్లేస్లో. అండ్ అస్సాంలోని దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ వార్తల్లోకి వచ్చింది. క్రయోజెనిక్ వ్యాక్యూమ్ ప్రజ్వలన పరీక్షను విజయవంతంగా చేస్తూ ఇస్రో వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి దాదాపు 2 ఏళ్ల తర్వాత లెబనాన్లో ఏర్పడిన పూర్తి స్థాయి ప్రభుత్వము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.